సర్వైకల్ స్పాండిలోసిస్ దీన్ని గ్రీవా స్తంభం అంటారు. అంటే మెడ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే ఎముకలు ఏవైతే ఉంటాయో అవి బీసుకుపోవడం కానీ, లేదా అంటే అక్కడ నరాలు నొక్కబడి ఉండడం కానీ, లేదా అక్కడ ఉండే డిస్కులు పక్కకి తొలగడం కానీ, లేకపోతే డిస్కులు కంప్రెస్ అవ్వడం కానీ, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సక్రమంగా వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదా ఇతరత్ర రోగ కారణాల వల్ల వాళ్ళ బాడీలో ఈ యొక్క మెడకి సంబంధించిన ఎముకలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బందిని పెట్టడం అనేది జరుగుతుంటుంది. అయితే ఆహార విహారాలు మళ్ళీ వ్యాయామం విషయానికి వచ్చేసరికి పెద్దగా ఆహార విహారాలు ఉండవు. ఎందుకంటే ఇది వాత రోగము, వాత కఫరోగం అని కూడా చెప్తారు. కాబట్టి దీనికి బాడీకి అంటే కొన్ని విషయాలు ఏంటంటే డి విటమిన్ డెఫిషియన్సీ, అలాగే B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా అగ్రివేట్ అవుతుంది. కాబట్టి దీనికి సరిపడా అంటే సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవడము, ఆహారంలో డి విటమిన్ అధిక